హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. మనం రైస్ వండుకోవటానికి చూపిస్తాను. ఒకసారి బియ్యం పళ్ళులో వేసుకుని ఏమైనా ఉన్నాయో బెడ్లో గట్టా ఏమైనా ఉన్నాయేమో చూసుకుని 2-3 సార్లు చెరిగి మనం వండుకుంటే మంచిది. ఏదైనా ఒక గ్లాసుకి, ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, మనకు ఎంత రైస్ కావాలో అంత. ఒక గ్లాసుకి బియ్యం వేసుకుని కడుక్కుని, గ్లాసు బియ్యానికి మంచి బియ్యం అయితే గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదే రేషన్ బియ్యానికి అయితే గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా మనం 2-3 సార్లు కడుక్కుని కొలిచి వాటర్ పోసుకోవాలి. కడిగేసుకున్నానండి, అయిపోయింది. ఇంకా బియ్యం కడిగేసి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వీడియోలో మనం ముందు చిరుధాన్యాల గురించి కూడా నేను చెప్తానండి. ఆ చిరుధాన్యాలు అయితే ఒక నైట్ మనం నానబెట్టుకుని మార్నింగ్ రైస్ వండుకోవచ్చు. ఈ మామూలు రైస్ అయితే ఒక అరగంట గంట నానబెట్టుకుని వండేసుకోవచ్చు. గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. అంటే ఇంతకుముందు కుక్కర్లో వండుకునేవాళ్ళు, అదైతే మనకి విజిల్ వచ్చేస్తే అయిపోయింది అనుకుంటాం. ఈ మామూలుగా వండటం వల్ల ఏంటంటే పొంగి వచ్చిన తర్వాత మనం అన్నం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోద్ది. అయిపోయిందండి రైస్. రకాల కూరలు వంటలు అన్నీ చేస్తానండి, చేసి చూపిస్తాను మీకు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మీకు చేసిన వెంటనే మీకు వస్తుంది. కామెంట్ ప్లీజ్.